నాకు 20వ తారీఖు నాడు ఒక ఫోన్ కాల్ 10:30 సందర్భంలో ఒక ఫోన్ కాల్ కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ గారికి వచ్చింది. అన్నోన్ డెడ్ బాడీ మన గుడిషెట్ రోడ్ లోపల జంక్షన్ బై జంక్షన్ దగ్గర సెల్లార్లో అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీమ్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇమ్మీడియట్గా ఏసీపీ గారికి చెప్పగా నేను మరియు టీం కలిసి వెళ్ళి అక్కడ చూసుకొని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి క్రూస్ టీం మరియు డాగ్స్ టీం వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరు తెలిసింది, చెప్పకూడదు పేరు. తెలిసిన తర్వాత మనకు సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది. బైక్ మీద 2 వ్యక్తులు వచ్చి తనను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినాము. వెంబడే ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ఎస్ఐస్ రామకృష్ణ మరియు చంద్రకాంత్, డిఏ గారు వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రామచందరు మరియు ఇతరులు అందరు కలిసి ఒక 4 టీములుగా విభజించుకొని డీసీపీ గారి ఆదేశంతో సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఆ రోజు మనకు వై జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే మనము పటన్ చెరువు దాకా సీసీ కెమెరాలు చెక్ చేసినాము. సుమారు ఒక 1200 సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఏ సీసీ కెమెరాలో చెక్ చేసినా అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock లైట్ వేసుకొని పోతున్నారు. ఆ సీసీ కెమెరాలో చెకింగ్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్ట్కు నెంబర్ రావటం లేదు. మనకు నెంబర్ క్లారిటీగా ఎక్కడ కూడా ఒక అక్షరం తప్పు వస్తుంది. దాన్ని ఒక 10 నెంబర్లతోటి A to Z వరకు వెరిఫై చేసి ఒక నెంబర్ మీద ఫిక్స్ అయితే ఆ నెంబర్ ట్రేస్ చేసుకుంటూ మనం పోయినప్పుడు ఈ 4 టీములు కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు. డిఏ గారు, ఇన్స్పెక్టరు, ఎస్ఐలు, స్టాఫ్ తిరుగుకుంటా ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఆ బండి ఒరిజినల్ ఓనర్ దొరికిండు. ఆ ఓనర్ని పట్టుకుంటే ఫలానా ఆయనకు అమ్మినా అని చెప్పిండు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయినాము, ఆయన ఇంకో అతనికి అమ్మిండు. మళ్ళీ ఆయనను పట్టుకుంటే ఇంకో అతనికి అమ్మిండు. అతను ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఫలానాడు దగ్గర ఉండొచ్చు సార్ అని అనుమానం వ్యక్తం చేసిండు. ఇక అది పట్టుకొని వెళ్ళగా మనకు సంగారెడ్డిలో దొరికిరు. వీళ్ళని అదుపులో తీసుకొని విచారించినాము. వాళ్ళు ఒప్పుకున్నారు. రిమైండ్ చేసి జైలుకి పంపిస్తాం. పేర్లు వాళ్ళు వచ్చేసి నితీష్ కుమార్ దేవ్ ఎలియాస్ మహాంకాళి దేవ్, ఏజ్ 24 years. వీళ్ళు నేటివ్ వచ్చేసి బీహార్ డిస్టిక్. వీళ్ళు తిరుమల బార్ అండ్ రెస్టారెంట్లో ఈయన పనిచేస్తాడు. A2 వచ్చేసి మైనరు, పేరు చెప్పడానికి రాదు. ఇతను కూడా ఆడ సంగారెడ్డి దగ్గర పనిచేస్తాడు. ఆ బార్ షాపులకు కూడా మేము పోయి చూసినాము, మాట్లాడినాము. వీళ్ళు ట్రేస్ అయ్యారు. ఇద్దరు ఒకటే దగ్గర పనిచేస్తారు. అసలు వీళ్ళు సార్ కొంచెం దగ్గర చెప్పండి. ఆమె దగ్గర ఏమన్నా తీసుకుపోయారు.